మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం 19వ ఎపిసోడ్కి స్వాగతం. గత కార్యక్రమంలో మనం సీడాక్ లోని జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె ఇంద్రవేణి గారు మొబైల్ సెక్యూరిటీ గురించి, మొబైల్ లాకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దాని ప్రాధాన్యత ఏంటి, అలాగే డేటా ఎన్క్రిప్షన్ అనేది ఎంత ముఖ్యం, దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు తెలియజేశారు. ఇక ఈరోజు ఏం చెప్తారో అడుగుదాం. ఇంద్రవేణి గారు నమస్కారం అండి. గత కార్యక్రమంలో ముఖ్యమైన 2 టిప్స్ చెప్పారు మొబైల్ సెక్యూరిటీ గురించి. ఇక 3వ టిప్ ఏంటి తెలియజేస్తారా? మనకి ప్రతి ఫోన్ లోని విపిఎన్ ద్వారా మీరు వైఫై కనెక్ట్ చేయండి అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఏం చేస్తామంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ వైఫైస్ ఉంటున్నాయి. ఈవెన్ ఎవరైనా బయటకు ఏదైనా కొలీగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమీడియట్ గా వాళ్ళ హాట్స్పాట్ వాడటం కానీ అలాంటివి జరుగుతున్నాయి ఈ మధ్య ఎక్కువ. మనకు ఆ వైఫై ఎంత సెక్యూర్డ్ మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఏంటంటే సెక్యూర్ యువర్ వైఫై అని ఒక ఆప్షన్ వస్తుంది. బిల్ట్-ఇన్ క్లయింట్ లాంటిది మన ఫోన్ లో ఉంటుంది. దాని ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఏ వైఫై వాడుతున్నా సరే నా సమాచారం విపిఎన్ ద్వారా వెళ్తుంది కాబట్టి అది ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట మనకి. విపిఎన్ ఏంటంటే మన ఫోన్ కంపెనీనే ప్రొవైడ్ చేస్తున్న విపిఎన్ సర్వీస్ అది. సో ఇప్పుడు మన ఫోన్స్ మన జెన్యూన్ మంచి బ్రాండెడ్ ఫోన్స్ అయితే డెఫినెట్ గా వాడొచ్చు. కానీ అలా కాకుండా బ్రాండ్ తెలియని ఫోన్స్ అయితే కనుక మళ్ళీ వాళ్ళ విపిఎన్ ఎంత సెక్యూర్డ్ కూడా మనకు తెలియదు కాబట్టి అది కొంచెం మనం ఆలోచించుకొని చేయాలి. బట్ పబ్లిక్ వైఫైస్ వాడుతున్నప్పుడు అయితే కనుక డెఫినెట్ గా మనం ఫోన్ లో సెక్యూర్ యువర్ నెట్వర్క్ అనే ఆప్షన్ ని ఉపయోగిస్తే అదొక ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ ని యాడ్ చేస్తుంది అనమాట మన కమ్యూనికేషన్ లోని. కూడా మనకి మొబైల్ సెట్టింగ్స్ లో సెట్టింగ్స్ కి వెళ్తే మీకు ఈ మధ్య వస్తున్న స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో మనం ఎలా అయితే బ్లూటూత్ హాట్స్పాట్ ఆన్ చేస్తామో అదే విధంగా మీరు స్క్రీన్ డ్రాగ్ చేస్తే మీకు సెక్యూర్ యువర్ వైఫై అనే ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. దాన్ని ఎనేబుల్ చేస్తేనే ఆటోమేటిక్ గా అది అడుగుతుంది అనమాట. మీరు విపిఎన్ ద్వారా చేయాలనుకుంటున్నారా అని మనకు చూపిస్తుంది. మీ ఫోన్ ఇప్పటి నుంచి విపిఎన్ వాడుతుంది, విపిఎన్ లో కమ్యూనికేట్ అవుతుంది అని మనకి కనిపిస్తుంది మెసేజ్. సో విపిఎన్ లో కమ్యూనికేట్ అవుతున్నంత సేపు మన కమ్యూనికేషన్ అనేది మధ్యవర్తులు ఎవరైనా ఏదైనా వైఫై ద్వారా గానీ వేరే దేని ద్వారా గానీ మన డేటా చూడాలనుకుంటే వాళ్ళు చూడలేరు దాని ద్వారా. మొబైల్ లో కూడా డిఫాల్ట్ గా ఏంటంటే వైఫై తోటే ఓఎస్ అప్డేట్స్ అవ్వాలి అని కూడా ఉంటుంటుంది జనరల్ గా. మన విలేజెస్ లో వాటిలోని అండ్ మిగతా వాళ్ళ మొబైల్ డేటాని ఎక్కువ వాడే వాళ్ళకి ఏంటంటే ఓఎస్ అప్డేట్స్ రాకపోవచ్చు. అంటే మనం ఏదైనా మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలండి. సెట్టింగ్స్ కి వెళ్తే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అని ఉంటుంది అనమాట, ఫర్మ్వేర్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఓన్లీ వైఫైనా ఎనీ నెట్వర్క్ అని ఉంటుంది అనమాట. ఎనీ నెట్వర్క్ అని పెట్టుకుంటే మనకి మొబైల్ డేటాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఓఎస్ అప్డేట్ రిలీజ్ అవ్వగానే మనకు పాపప్ వస్తుంది, అప్డేట్ ఉంది ఇన్స్టాల్ చేసుకోండి అని. ఓఎస్ అప్డేట్స్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. అంటే మనం గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు మన ఫోన్ అప్డేటెడ్ ఉందా లేదని చూసుకుంటూ ఉంటే ఏంటంటే అది ప్రాక్టీస్ కింద వెళ్ళిపోతుంది. ఓఎస్ అప్డేట్స్ వల్ల ఏంటంటే సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే వాళ్ళు జనరల్ గా వాటిని ఫిక్స్ చేసి మనకు అప్డేట్స్ పంపిస్తారనమాట మన ఫోన్ కి. దాని ద్వారా ఎవరైనా హ్యాక్ చేస్తే కనుక ఆ వల్నరబిలిటీ కానీ మన దాంట్లో లేకుండా ఉంటే మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండొచ్చు. వేరే కొన్ని రకాల ఫీచర్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఫీచర్స్ కంటే కూడా సెక్యూరిటీ పరంగా చూస్తే ఓఎస్ అప్డేట్ గా ఉంటేనే ఓఎస్ పైన మనం ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్స్ కానీ ఏవైనా సరే సెక్యూర్డ్ గా బిహేవ్ చేయగలవండి. కొన్ని ఏంటంటే యాప్ అప్డేట్ ఉన్నా సరే ఓఎస్ అప్డేట్ లేకపోవడం వల్ల అప్లికేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇదే మనకు మొబైల్లోనే కాదు, ఈవెన్ మన ల్యాప్టాప్స్ మన కంప్యూటర్స్ కూడా వర్తిస్తుంది ఇదే. ఏదైనా సెక్యూర్డ్ ఉందంటే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి అప్డేట్ ఉంటేనే మిగిలినవన్నీ సెక్యూర్డ్ అవుతాయి అనమాట. అది 4th కేసు. నెక్స్ట్ 5th టిప్ ఏంటంటే మన మొబైల్ తాలూకా డేటాని ఎప్పుడు బ్యాకప్ తీసుకుంటూ ఉండటం అనేది బెస్ట్. ఎప్పుడైనా సరే ఫోన్ డేటా ఎప్పుడు బ్యాకప్ చేస్తున్నాం అని ఆలోచించుకుంటే చాలా మంది దగ్గర ఆన్సర్ కూడా ఉండదు. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే చాలా వరకు గూగుల్ బ్యాకప్ మీద రిలే అవుతున్నారు. మొబైల్స్ తీసుకుంటున్నారు, అందరూ జీమెయిల్ లాగిన్ అవుతాము, అందరివి బ్యాకప్ అంతా డ్రైవ్ లోకి వెళ్తుంది. కానీ అది కూడా మన చేతుల్లో లేని ఎన్విరాన్మెంట్, అది గూగుల్ కూడా ఎక్కడో సర్వర్ ఉంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర మీ సిస్టమ్స్ లోనే ఒకసారి మీ ఫోన్ ని కనెక్ట్ చేసుకుని మీ బ్యాకప్ మీ దగ్గరే పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. ఇదొక బెస్ట్ టిప్. అంటే ఇప్పుడు సాధారణంగా మనం కంప్యూటర్ కనెక్ట్ చేస్తే అన్ని మనకి అప్లికేషన్స్ లాగా యాప్స్ లాగా కనిపిస్తుంటాయి కదా, అన్ని ఒకటేసారి బ్యాకప్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ఒక్కొక్కటి విడివిడిగా తీసుకోవాలి, ఫొటోస్ ఒకసారి, వీడియోస్ ఒకసారి, ఇట్లా?
ఫోన్ ని మన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తే, కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ కనెక్ట్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ కార్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. కార్డ్ ఆఫ్ ఫోన్ అని ఆ 2 ఫోల్డర్స్ ని కాపీ చేసుకుంటే అది మొత్తం అన్నిటి రిలేటెడ్ డేటా అందులోకి వస్తుంది. అదేంటంటే మనం ఫైల్ సిస్టమ్ ని బ్యాకప్ తీసుకుంటున్నాం ఇక్కడ. మెసేజెస్ కి మనము మన క్లౌడ్ బ్యాకప్ ద్వారా తీసుకుంటాం మనం. 5 పాయింట్లు చెప్పారు బాగా. 6వ పాయింట్ ఏంటంటే మన స్మార్ట్ ఫోన్స్ లో ఎప్పుడు కూడా యాంటీ థెఫ్ట్ ఫీచర్స్ ని ఎనేబుల్ చేసుకుని ఉంచుకోవటం అనేది ఒకటి మంచిది. ఫోన్ కొన్న వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పద్ధతి ఇదే. ఎప్పుడైనా మన ఫోన్ పర్చేస్ చేస్తామంటే ఫస్ట్ మన ఫోన్ తాలూకా IMEI నెంబర్ ఏంటనేది ఎక్కడైనా విడిగా నోట్ చేసి పెట్టుకోవాలి. రెండోది మన ఫోన్ యాంటీ థెఫ్ట్ ఫీచర్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూసుకుని అదే ఎనేబుల్ చేసుకుని పెట్టుకోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకటి డేటా ఎన్క్రిప్ట్ చేసే పద్ధతిని అది మనకు చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ పోయినా నేను రిమోట్లీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతాను. దాంట్లో డేటా రిమూవ్ చేసేయటము, లేకపోతే ఎక్కడ ఉందనేది నేను ట్రాక్ చేయటము, ఇలాంటివన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ చాలా వరకు ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకోలేదు లేదా నా డేటా ఎన్క్రిప్టే చేయలేదు, బట్ ఫోన్ పోయిందని తెలిసింది నాకు. ఇమీడియట్ గా ఏంటంటే నేను నా ఫోన్ రిలేటెడ్ సైట్ ద్వారా లాగిన్ అయ్యి రిమోట్లీ అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయగలుగుతాను. దాంతో ఏంటంటే ఎవరైనా ఫోన్ తీసుకున్నా వాళ్ళు నా డేటా ఏం చేయలేరు. ఇది ఎక్కడ చేసుకోవాలి మనం ఫోన్ లో? మనం సార్ ఇది కూడా మనకి ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి యాంటీ థెఫ్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మోడల్ టు మోడల్ మారుతుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అయితే కనుక సెట్టింగ్స్ లోకి వెళ్తే సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. యాంటీ థెఫ్ట్, లాకింగ్, ఎన్క్రిప్షన్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ ట్యాబ్ లో ఉంటాయి మనకి. ఈ విధానం ఏంటంటే 2 పద్ధతులు ఉన్నాయి సార్. ఒకటి సైట్ లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. క్లౌడ్ అంటే నేను కొన్న వెంటనే యాంటీ థెఫ్ట్ ఎనేబుల్ చేసినప్పుడు అది నన్ను పలానా మీ సైట్ కి లాగిన్ అవ్వాలి అంటది. లాగిన్ క్రియేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అది సైట్ ద్వారా నాకు కమ్యూనికేషన్ పంపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే గూగుల్ ద్వారా కూడా వాళ్ళందరూ లింక్ చేస్తారు. ఇప్పుడు గూగుల్ ద్వారా కనెక్ట్ అయ్యి చేసినప్పుడు నేను నా ఫోన్ పోయింది, ఇప్పుడు యాంటీ థెఫ్ట్ ఎనేబుల్ చేసి నా జీమెయిల్ లింక్ చేసుకున్నాను యాంటీ థెఫ్ట్. అప్పుడు ఏమవుతుందంటే నా ఫోన్ ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నేను గూగుల్ సైట్ లో లాగిన్ అయ్యి నా ఫోన్ ఎక్కడుందనేది ట్రేస్ చేయగలుగుతాను. అండ్ గూగుల్ లోని సెట్టింగ్స్ ద్వారా నేను ఎరేజ్ మై డేటా అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. దాని ద్వారా నేను రిమోట్లీ డేటాని ఎరేజ్ చేయగలుగుతాను. సో దీనికి పద్ధతి ఏంటంటే మీరు జీమెయిల్ లోకి లాగిన్ అయితే జనరల్ గా గూగుల్లోని జీమెయిల్ లో మనకి పైన రైట్ సైడ్ డాట్స్ ఉండి ఉంటుందండి ఒక ఆప్షన్. అక్కడ మనకి గూగుల్ డ్రైవ్ లోకి, గూగుల్ ఫొటోస్ లోకి వెళ్ళడానికి చాలా ఫీచర్స్ ఉంటాయి. అందులో డివైజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. డివైజెస్ కి వెళ్తే మన ఫోన్ మనతో మన గూగుల్ అకౌంట్ తో లింక్ అయిన డివైజ్లు అన్ని మనకు కనిపిస్తాయి. సో ఆ డివైజెస్ లోకి వెళ్తే మీ ఫోన్స్ ఏంటి, నా ఫోన్ పలానా ఫోన్ అని సెలెక్ట్ చేస్తే అక్కడ మీకు ఆటోమేటిక్ గా ఆప్షన్ వస్తుంది అనమాట. డిలీట్ చేయాలా డేటాని, లొకేట్ చేయాలా ఫోన్ ఎక్కడ ఉంది అనేది అని అది మనకు చూపిస్తుంది. మనం అది ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు, లేదా డేటా డిలీట్ చేయొచ్చు, ఇంకా అలా కంట్రోల్ చేయగలుగుతాం రిమోట్లీ. కాబట్టి ఇది ఖచ్చితంగా IMEI నెంబర్ సేవ్ చేసుకుని యాంటీ థెఫ్ట్ ని ఎనేబుల్ చేసుకోవాలి మన ఫోన్స్ లోని. చాలా విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదా, ఇంద్రవేణి గారు చెప్పినటువంటి టిప్స్ చాలా ఉపయోగకరం. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని టిప్స్ మనం విందాం. అంతవరకు సెలవు. నమస్తే, మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.